వృషభ రాశి వాళ్లకు 2026 ఫిబ్రవరి 17వ తారీఖు సూర్యగ్రహణం జరగబోతుంది. సో, ఈ సూర్యగ్రహణం అనేది వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి మంచి విషయాలు జరుగుతుందంటే, ఫస్ట్ విషయం ఫారిన్ ట్రావెల్ మెయిన్‌గా పెద్దగా మనకి హెల్ప్ చేసే ఒక ప్రసక్తి ఉంటుంది. గురువు యొక్క దృష్టిలో ఉండడం వలన వృషభ రాశి వాళ్ళకి చాలామందికి ఫారిన్ ట్రావెల్, అబ్రాడ్ ట్రావెల్, మెయిన్‌గా దుబాయ్ వెళ్ళడం, స్వీడన్ వెళ్ళడం, యూరోపియన్ నేషన్స్‌కి ట్రావెల్ చేయడం, ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆస్తులుంటే ఏదైనా కోర్టు కేసు సమస్యల్లో మీరు చుట్టుకొని ఉన్నారంటే అక్కడి నుంచి మీరు బయటికి వస్తారు. చాలామందికి మగబిడ్డలు పుట్టడానికి ఛాన్సెస్ ఉంది. మెయిన్‌గా మేల్ ఫార్మేషన్ అనేది గ్యారంటీగా జరుగుతుంది. ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహంతో చాలా మంచి విషయాలు జరగడం, కుంభాభిషేకం చేయడం, ఏదైనా దాన ధర్మాలు చేయడం, గుడి కట్టడం, ఇలాంటి చాలా మంచి విషయాలు చాలా ఎక్కువ జరుగుతుంది. మీ యొక్క లైఫ్లో మీరు ఇప్పటిదాకా చూడని చాలా మంచి విషయాలు ఈ సూర్యగ్రహణం తర్వాత చూస్తారు. దేంట్లో మీరు కాస్త జాగ్రత్తగా మీరు ఉండాలి అని చెప్తే, మెయిన్‌గా మీరు చూడాల్సిన విషయంలో మీ ఆఫీస్‌లో పెద్ద ఒక లిఫ్ట్ వస్తుంది. మీ ఆఫీస్‌లో, మీ జాబ్‌లో, మీ ఆపర్చునిటీస్‌లో, మీ బిజినెస్‌లో మీరు అనుకోని అంత హైట్‌కి మీరు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది ఈ సూర్యగ్రహణంలో. మెయిన్‌గా మీరు ఎవరినైతే వద్దనుకున్నారో, మెయిన్‌గా నేను చెప్పేది మీ ఆఫీస్‌లో మీ బాస్ అయితే బాస్, బిజినెస్‌లో మీ పార్ట్నర్, వీళ్ళందరి దగ్గర కాస్త ఒక విషయం సరిగా లేదని మీకు అనిపించిందంటే వాళ్ళ దగ్గర నుంచి కాస్త దూరంగా ఉండడం. ఒక 2 మంత్స్ మాత్రం చూసుకోండి. తర్వాత ఏ ప్రాబ్లం లేదు. గ్రాండ్‌గా మీరు పెద్ద లెవెల్‌లో రావడానికి ఛాన్స్ ఉంది. సో, వృషభ రాశి వాళ్ళకి అంతా మంచిది జరగాలి అంటే ఫిబ్రవరి 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల 56 నిమిషాలకు ముందర ఒక స్నానం, 7 గంటల 56 నిమిషాల తర్వాత ఒక స్నానం, రుద్రాభిషేకం ఆ రోజు తర్వాత ఈవినింగ్ కానీ రేపు పొద్దున కానీ, అంటే 17వ తారీఖు అంటే 18వ తారీఖు పొద్దున సూర్య గ్రహణం అయిపోయిన తర్వాత మనం రుద్రాభిషేకం చేయించుకోవడం, తర్వాత దాన ధర్మాలు మీకు అన్నదానం కూడా మీరు చేయించడం, అదేలాగా అక్కడ ఉన్న బ్రాహ్మణులకి, వేద పండితులకి మీ దాన ధర్మాలు చేసి దక్షిణ ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేశారంటే మీరు చాలా బాగుంటారు. సో, నెగటివ్గా జరిగే పరిస్థితి ఏం లేదు. కానీ చూసుకోవాల్సింది చిన్న చిన్న విషయాలు మాత్రం చూసుకుంటే చాలు, మీరు చాలా బాగుంటారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఐ యామ్ డాక్టర్ ఆచార్య హరీష్ రామన్, ఫౌండర్ గజకేసరి స్టెల్లర్ అస్ట్రాలజీ, గజకేసరి జ్యోతిష విద్యాలయం. నమస్కారం.